ఎట్టికేలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో శనివారం ఉదయం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దీంతో పంటను అమ్మకానికి తెచ్చిన రైతులకు ఊరట లభించింది. ఆందోళనతో శుక్రవారం అట్టడుగుపోయిన మార్కెట్ యార్డ్ ఇవాళ ఎటువంటి బాదరాబందీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కొనుగోళ్లు సాగాయి. రాత్రి వరకు అధికారులు, వ్యాపారులతో కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి జరిపిన చర్చలు కొంతవరకు సఫలమయ్యాయి. 12% తేమ మించితే పత్తి కొనుగోలు చేయబోమని సీసీఐ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో కలెక్టర్ వేరే దారి లేక ప్రైవేటు వ్యాపారులు ధర విషయంలో పట్టు వేడాలంటూ సర్ది చెప్పారు. చివరకు తేమతో సంబంధం లేకుండా కేవలం ఒక్కరోజు మాత్రమే 6,840కు పత్తి కొనుగోలు చేస్తామని ఒప్పుకున్నారు. దీంతో మార్కెట్ యార్డ్లో కొనుగోలు షురూ అయ్యాయి. పత్తి బండ్లకు కాంటాలు వేసి రైతులకు రసీదులు అందజేశారు. ఇదిలా ఉంటే బయట నుండి మరే బండ్లను లోపలికి అనుమతించలేదు. ఉన్న వాటికే తూకాలు వేసి ధరను చెల్లించారు. మరోవైపు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్